వెల్కమ్ టు రాజనీతి. కాక్రోచ్ జనతా పార్టీ ఈ పేరు ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీకి చెమటలు పట్టిస్తాం. ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఆన్లైన్లో సోషల్ మీడియా వేదికగా పుట్టింది. ఇది ఎన్నికల సంఘం దగ్గర నమోదైన అధికారిక రాజకీయ పార్టీ అయితే కాదు. అయినా కూడా కొంతమందిలో గందరగోళానికి ఈ పార్టీ కారణమైంది. భారతీయ యువత ఆలోచన ధోరణి మారుతుందనటానికి, వ్యవస్థల పతనాన్ని యువత సీరియస్గా తీసుకుంటుందనటానికి దీన్ని ఒక ఉదాహరణగా చూస్తున్నారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యలకు నిరసనగా ఈ పార్టీ పుట్టింది. మే 15వ తారీఖున సీజే గారు ఒక కేసు విచారణ సందర్భంగా మాట్లాడుతూ, నిరుద్యోగులు, పని పాట లేని యువకులు బొద్దింకల్లాగా పరాన్న జీవుల్లాగా తయారవుతున్నారు. మీడియా, సోషల్ మీడియా ఆర్టీఐ యాక్టివిస్టులుగా మారి వ్యవస్థల మీద, వ్యక్తుల మీద బురద జల్లుతున్నారని వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యల మీద సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. అయితే వెంటనే ఆయన తన వ్యాఖ్యలకు వివరణ కూడా ఇచ్చారు. తన ఉద్దేశం అది కాదు, తన వ్యాఖ్యల్ని మీడియా తప్పుగా అర్థం చేసుకుంది, వక్రీకరించి ప్రచురించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాను దేశంలో నిరుద్యోగులను ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేయలేదు. నకిలీ డిగ్రీలతో లాయర్ల అవతారం ఎత్తి కోర్టుల్లో, అలాగే ఇతర రంగాల్లో చేరి వ్యవస్థలను పాడు చేస్తున్న ఫ్రాడిస్టర్లను మాత్రమే తాను పరాన్నజీవులు అన్నానని పేర్కొన్నారు. భారతీయ యువత పట్ల తనకు అపారమైన గౌరవం ఉందని కూడా చెప్పారు. సీజే వ్యాఖ్యలకు నిరసనగా అభిజిత్ దిబ్కే అనే యువకుడు సెటైరికల్ రాజకీయ పార్టీగా ఈ సీజేపీని ప్రారంభించారు. అంటే ఆయన బొద్దింకల్లా మారారని, బొద్దింకల్లా పారాజైట్ లాగా మారారని చెప్పి అన్నారు కదా, దానికి కౌంటర్గా బొద్దింకల జనతా పార్టీని ప్రారంభించారు, కాక్రోచ్ జనతా పార్టీ. ఈ పార్టీ ట్యాగ్ లైన్ ఏంటంటే వాయిస్ ఆఫ్ ద లేజీ అండ్ అన్ఎంప్లాయిడ్, సోమరిపోతుల నిరుద్యోగుల గొంతుక అని అర్థం. ఇందులో జాయిన్ అవడానికి కూడా కొన్ని అర్హతలు పెట్టారు. తప్పనిసరిగా నిరుద్యోగి అయి ఉండాలి, రోజుకు కనీసం 11 గంటలు ఆన్లైన్లో ఉండాలి, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలన్నమాట. మండు వేసవిలో చిన్న నిప్పురవ్వ కూడా దావానలంలాగా వ్యాపిస్తుంది. ప్రస్తుతం దేశంలో దిగజారిన వ్యవస్థలు, రాజకీయ పార్టీల దిగజారుడుతనం, ప్రబలిపోయిన అవినీతి, కార్పొరేట్ల గుత్తాధిపత్యం చూస్తున్న ఆలోచన కలిగిన యువత రగిలిపోతూ ఉంది. ఈ రగిలిపోతున్న సమయంలో దేశంలో వ్యవస్థల మీద వ్యంగ్య బాణాలు సంధిస్తూ ఏర్పాటైన ఈ ఆన్లైన్ వేదికకు విపరీతమైన ఆదరణ లభించింది. కేవలం 5 రోజుల్లో ఊహించని స్థాయిలో యువత దీన్ని ఆదరించింది. ఈ పార్టీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఫాలోవర్ల సంఖ్య 5 రోజుల్లో 1,30,00,000కు చేరింది. 5 రోజుల్లో 1.3 మిలియన్స్. ఇంతమంది ఫాలోవర్లు ఈ దేశంలో అధికార భారతీయ జనతా పార్టీకి కూడా లేరు. బీజేపీకి ఉన్న ఫాలోవర్లు 80 లక్షల పైచిలుకు. కేవలం 5 రోజుల్లో వచ్చిన ఫాలోవర్లు వీళ్ళు. ఇంకా పెరుగుతున్నారు. 6 లక్షల మందికి పైగా అధికారికంగా సభ్యత్వ ఫారాలు నింపారు. ట్విట్టర్లో ఫాలోవర్ల సంఖ్య 2 లక్షలకు చేరుకుంది. అయితే ట్విట్టర్ ఖాతాని తాత్కాలికంగా నిలిపేశారు. ఈ ఖాతా మీద ఫిర్యాదులు చేయటం వల్లే నిలిపేశామని ట్విట్టర్ చెప్తా ఉంది. ఈ పార్టీ మేనిఫెస్టో ఇప్పుడున్న తప్పుడు ధోరణులని ప్రశ్నించే విధంగా ఉంది. చట్టసభల్లో, క్యాబినెట్లలో మహిళలకు 50% వాటా ఉండాలి. పార్టీలు మారే ఎమ్మెల్యేలు, ఎంపీల మీద 20 ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించాలి. ప్రధాన న్యాయమూర్తుల్ని రిటైర్మెంట్ తర్వాత రాజ్యసభ లేదా ఇతర నామినేటెడ్ పదవుల్లో ప్రభుత్వం నియమించకుండా నిషేధించాలి. ఓటర్ల జాబితా నుంచి సరైన కారణం లేకుండా ఓటర్లను తొలగిస్తే దాన్ని తీవ్రమైన నేరంగా పరిగణించాలి. సిఈసిని బాధ్యుని చేయాలి. అలాగే గోడి మీడియా జర్నలిస్టుల బ్యాంక్ అకౌంట్లను తనిఖీ చేయాలి. గోడి మీడియా అంటే కొంతమందికి తెలియకపోవచ్చు. గోడి మీడియా అంటే ఈ నేషనల్ మీడియాలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, బీజేపీకి భజన చేసే జర్నలిస్టులు, మీడియా సంస్థలు అని అర్థం. వీళ్ళ మేనిఫెస్టోలో చాలా కాలంగా ఈ దేశంలో చర్చలో ఉన్న అంశాలనే పెట్టారు. వీళ్ళేమి ఆషామాషిగా ఏం పెట్టలేదు. పార్టీ ఫిరాయింపుల చట్టం ఉంది, కానీ ఈ దేశంలో దాన్ని ఒక జోక్గా మార్చారు. మహిళా రిజర్వేషన్ల బిల్లుతో 25 ఏళ్లుగా ఆడుకుంటున్నారు, ఆమోదించకుండా. న్యాయమూర్తులు రిటైర్ అయ్యాక వాళ్ళకి మంచి పదవులు ఆఫర్ చేస్తున్నారు. ఓటర్ల జాబితాలో అవకతవకలు, కోకొల్లలు, ఇవన్నీ కూడా ప్రజల దృష్టిలో ఉన్నవే. తోలుమందం ప్రభుత్వాలు, తోలుమందం పార్టీల ధోరణిని నేటి యువత అసహించుకుంటుంది. ఆ అసహ్యంలోంచి పుట్టిందే ఈ సీజేపీ. ఆ అసహ్యం వల్లే వారం రోజుల్లో 1 కోటి మందికి పైగా ఫాలోవర్లు చేరారు. ఈ పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ ఏమంటాడంటే, ఎస్ మేము బొద్దింకలమే,
చెత్త చెదారం ఉంటేనే బొద్దింకలు చేరతాయి. ఈ దేశాన్ని చెత్త చెదారంతో నింపేశాయి ఇక్కడ పార్టీలు. దాన్ని శుభ్రం చేయడానికి బొద్దింకలు వస్తున్నాయి అని చెప్పి ఆయన అంటున్నారు. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్, హిమాచల్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో యువత బొద్దింకల కాస్ట్యూమ్స్, బొద్దింకల డ్రెస్ వేసుకుని రోడ్ల మీదకి వస్తున్నారు. నగరాల్లో పరిశుభ్రత కార్యక్రమాలు చేపడుతూ నిరసనలు తెలుపుతున్నారు. సీజేఐ బొద్దింకలు అన్నందుకు ఆ లేబుల్ను వాళ్ళు సగర్వంగా స్వీకరించి నిరసన అస్త్రంగా మార్చారు. వీళ్ళేం చేస్తారు, వీళ్ళ వల్ల ఏమవుతుంది, ఇదంతా ఆన్లైన్లో గోల, ఇది నిరసన ఉద్యమంగా మారే అవకాశం లేదు, ఇది ఒక గాలి బుడగ పాల పొంగని కొంతమంది విశ్లేషిస్తున్నారు. మేబీ వాళ్ళ విశ్లేషణ నిజమే అవ్వచ్చు, ఇది పాల పొంగే కావచ్చు. కానీ యువతలో పెరుగుతున్న అసంతృప్తికి, అసహనానికి ఇది నిదర్శనం. ఈ దేశంలో రాజకీయ పార్టీల ఏకపక్ష పోకడలు, పెరిగిపోతున్న అవినీతి, వ్యవస్థల పతనం అవుతున్న తీరు మీద యువత స్పందన ఇదని చెప్పాలి. దీన్ని ఒక నాన్ సీరియస్ ఇష్యూగా తీసిపారేయచ్చు ఇప్పుడు. కానీ వాళ్ళు లేవనెత్తిన అంశాలు తప్పనిసరిగా పట్టించుకోవాల్సిన అంశాలు ఈ దేశ భవిష్యత్తుకు సంబంధించినవి. మన రాజ్యాంగం శక్తివంతమైన వ్యవస్థలను ఏర్పాటు చేసింది. కానీ అవినీతి చెదలపట్టి ఆ వ్యవస్థలన్నీ బలహీనపడ్డాయి, ఇంకా బలహీనపడుతున్నాయి. వ్యవస్థల్లో ఉన్న వ్యక్తులు వాటిని బలహీనపరుస్తున్నారు. వీటిని స్ట్రెంగ్తన్ చేయకపోతే దేశ భవిష్యత్తుకే ప్రమాదం. శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్ లాంటి మన పొరుగు దేశాల్లో యువత ఉద్యమాలు దాటికి ప్రభుత్వాలు కూలిపోయాయి, ప్రధానమంత్రులు పారిపోయారు. అక్కడ దిగజారిపోయిన పరిస్థితులే ఆ ఉద్యమాలకు కారణం. ఇంత పెద్ద భారతదేశంలో అలాంటి ఉద్యమాలు వచ్చే అవకాశం తక్కువే. ఒకవేళ వచ్చినా కూడా సక్సెస్ అయ్యే అవకాశం ఉండకపోవచ్చు. ఎప్పుడో 70ల్లో ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా అవినీతి వ్యతిరేక ఉద్యమం వచ్చింది జయప్రకాష్ నారాయణ గారి ఆధ్వర్యంలో. అప్పుడు ఆ ఉద్యమం తర్వాత ఎమర్జెన్సీ రావటం, ఎమర్జెన్సీ అయిపోయిన తర్వాత జనతా పార్టీ అధికారంలోకి రావటం, ఇందిరాగాంధీ ఓడిపోవడం జరిగింది. అలాంటి పరిస్థితి మళ్ళీ వస్తుందని చెప్పలేం. కానీ ప్రస్తుతం ఇదైతే ఒక చర్చనీయాంశం అయింది. అంత బాగుందని కళ్ళు మూసుకుంటే నష్టం జరుగుతుంది. ఇవాళ సర్కాస్టిక్గా పెట్టిన పార్టీకి 5 రోజుల్లో 1,30,00,00,000 మంది చేరారు, ఫాలోవర్స్గా చేరారు. అది అధికారంలో ఉన్న బీజేపీ, మాది ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ, ఈ దేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం, అతిపెద్ద పార్టీ మాదని చెప్తూ ఉంటారు బీజేపీ వాళ్ళు. ఆ బీజేపీ ఫాలోవర్ల కంటే ఎక్కువ ఈ సంఖ్య. ఆ పార్టీ ట్విట్టర్ అకౌంట్ మూసేయించారు అంటే, సీజేపీ ట్విట్టర్ అకౌంట్ మూసేయించారు అంటే సెగ తగిలింది అన్నట్టు. ట్విట్టర్లో 1,50,000 ఫాలోవర్స్ దాటిన తర్వాత ప్రభుత్వం నుంచి వెళ్ళిన ఆదేశాల వల్లే ఇండియాలో బ్లాక్ చేశారని చెప్పి అంటున్నారు. ఇలా బ్లాక్ చేయటం వల్ల ఆ పార్టీకి మరింత హైప్ తెచ్చింది. కేవలం ఆన్లైన్లో సర్కాస్టిక్గా పెట్టిన ఒక ప్లాట్ఫామ్ చూసి ప్రభుత్వం భయపడుతుందా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. బలవంతంగా గొంతులు మూయించే కంటే విధానాల్లో మార్పు చేసుకొని వ్యవస్థలను ప్రక్షాళన చేస్తే దేశానికి, దేశ భవిష్యత్తుకి మంచిదని సూచిస్తున్నారు. ఈ పార్టీ ఇంత వేగంగా విస్తరించడానికి కారణం సీజేఐ వ్యాఖ్యలు కాదు, అవి కేవలం ఒక ట్రిగర్ పాయింట్ మాత్రమే. అసలైన కారణం దిగజారిన పరిస్థితులు, దేశంలో అవినీతి, వ్యవస్థల పతనం, నిరుద్యోగం, పరీక్ష పేపర్ల లీకేజీ, పెరిగిపోతున్న ధరలు, కార్పొరేట్లను సంకనెక్కించుకుంటున్న ప్రభుత్వాలు, రైతులకు గిట్టుబాటు ధరలు లేకపోవటం, ఇలాంటి అంశాలన్నిటి మీద జనంలో తీవ్రమైన అసంతృప్తి ఉంది. ఆ అసంతృప్తిలోంచే ఈ పార్టీ పుట్టింది. దీనివల్ల ప్రభుత్వాలు మారతాయా, పరిస్థితులు మారతాయా అంటే మారకపోయినా కనీసం చర్చ అయినా జరుగుతుంది. Like, share and subscribe to Rajaniti channel.